రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఇప్పుడు మనము పాలడుగు గ్రామం, మేడుకొండూరు మండలం, గుంటూరు జిల్లాలో మన రైతు ఆమటి వెంకట గారి పొలంలో ఉన్నాము. మనం ప్రీమియం సీడ్స్ వారిది ప్రీమియం 5 నెంబర్ 5 సెగ్మెంట్ మనం రైతుకి శాంపుల్గా ఇవ్వటం జరిగింది, ఒక 70 సెంట్లకు. ఈరోజు డేట్ వచ్చేసి మే 12వ తారీఖు. మనం పాలడుగు గ్రామంలో ఉన్నాము. ఈ ప్రీమియం 5 దాని గురించి ఎన్ని కోతలు కోసారు, తెగులుని ఏ విధంగా తట్టుకుంది, ఎప్పుడు నాటారు అని మన రైతుని వారి మాట్లాడికి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు. ఊరండి? పాలడుగు. మీరు వేసిన రకం పేరు ఏం పేరు? ప్రీమియం 5. ప్రీమియం సీడ్స్ 5 అండి. ప్రీమియం సీడ్స్ 5, ప్రీమియం 5. ఇప్పుడు మీరు ఎంతలో సాగు చేశారు సార్? ఇది 70 సెంట్లు అండి. 70 సెంట్లో సాగు చేశారు. ఇప్పుడు ఏ నెల వేశారు దీన్ని పొలం? సెప్టెంబర్ ఆఖరికి వేసాం. చెప్పండి, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది కాయ రంగు, కోత కూలికి కానీ నెంబర్ 1గా ఉంటుందండి. మార్కెట్లో కూడా ఇంచుమించు నెంబర్ 5తో పాటు పోతుంది. నెంబర్ 5 మీద కొంచెం కాయ రంగు కానీ సైజు కానీ బాగుంది. ముందు మెయిన్ చెప్పలే, మీరు బొబ్బరకు తట్టుకుంటుందా? బొబ్బరికి తట్టుకుంటుందండి. త్రిప్స్కి, తామర పురుగుకి అండి నెంబర్ 1గా తట్టుకుంటుంది. ఇప్పుడు మీరు వేసినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని కోతలు కోసారు సార్? ఇప్పుడు 4 కోతలు కోసామండి. 4 కోతలు కోసారు. ఎన్ని క్వింటాలు అయింది ఇప్పటికి 4 కోతల మీద? ఫస్ట్ కోత 4 క్వింటాలు అయిందండి. రెండో కోత 6 అయిందండి. మళ్ళీ ఇంకో కోత 5 క్వింటాలు అయిందండి. మూడో కోత మొన్న కోత వచ్చేటప్పటికి 10 క్వింటాలు అయిందండి. టోటల్ ఏదైనా 25 క్వింటాలు, 25 70 సెంట్స్లో మంచిగా వచ్చినట్టే. ఇప్పుడు దీనికి మీరు క్యారెక్టర్ పెరుగుతా కాసిద్దా, లేకపోతే ఒక పెరిగి కాసిద్దా, పెరుగుతూ కాస్తుందా? ఇది తంతెలుగా పెరుగుతా కాసిద్దండి. కోసుకుంటా ఉండాలి. కోసుకుంటే మళ్ళీ న్యూ షూట్ రావటం, ఇగురు రావటం, కాయ పుట్టడం అంత. అసలుకి కదా మనకి 15 నుంచి 25 రోజుల్లో మనకి కటింగ్ వచ్చిందండి. ఓకే. కాయ సైజ్ సార్, యూనిఫార్మిటీ కోతకి ఎలా ఉంటుంది? చూడండి మీరే, పై సైజు కూడా పై కోత చూడండి. ఈరోజు మే నెల, ఇప్పుడు కూడా వాటర్ ఉంటే బ్రహ్మాండంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అని రైతు వారు అంటున్నారు. దీని పక్కన ఒక తేజ రకం వేశారు. తేజ మెయింటెనెన్స్ అయి పెట్టారు, దీనికైనా సపరేట్గా మెయింటెనెన్స్ చేయలేదు. అది ఎకరం తేజ, ఈ మిగతాది మన ప్రీమియం 5. దీన్ని రైతు వారు సాటిస్ఫైడ్గా చెప్పారు. ఇప్పుడు ఇది ఆరుదల ఎట్లా ఉంది సార్? తొందరగా అవుతుందండి. లావు వెరైటీ కదా, కొంచెం కాయలో కొంచెం నీరు శాతం తక్కువ ఉండిద్ది, గింజ శాతం ఎక్కువ ఉండిద్ది. ఇది మన కొద్దిగా తాళ్ళు తట్టుకుంటుందని కంపెనీ వారు ప్రీమియం సీడ్స్ వారు ఇచ్చారు మీకు. అవును. దాని పర్ఫార్మెన్స్ ఎంతవరకు తట్టుకుంటున్నట్టు? ఫస్ట్ 3 కటింగ్లో తాలు ఒక 3 కేజీలు అలా వచ్చింది. మన 10 క్వింటాలు కోసినప్పుడు ఒక 80 కేజీలు వచ్చింది. 80 కేజీలు వచ్చింది. అది కొంచెం అంటే ఈ పచ్చికాయ రాలి ఉంటుంది కదా, ఎరిచారా? ఓకే. తాలు కూడా వర్షాలు లేవులే కాబట్టి సంవత్సరం లేదు. ఏదైనా వర్షాలు పడితే తాలు అయ్యే అవకాశం ఉందా లేదా? మీకున్న అనుభవం రకం చెప్తుంటే తక్కువ అనిపించింది. ఓకే. మామూలుగా కొంత కాకుండా ఎలా ఉండేది ఇది ఏదైనా ఒక 5% వరకు మనం ఎగ్జామ్ చేయాలి. అంతకు మించి అవుద్దా? లేకపోతే ఏంటంటే మిగతా వెరైటీ లావులు కొన్న నెగిటివ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా వర్షం పడితే 50% 70% అయింది కూడా ఉంది. ఇది ఒక 10% వరకు మనకు ఆపుద్దని ఇచ్చాము మనం. పర్వాలేదు అంటారు, ఆ స్టాండర్డ్ వరకు నిలబడుద్ది అంటే? ఓకే సార్. అదే సార్ రైతు సోదరులు మీరు గమనించవచ్చు. చిక్కన కాపు, గడుపు గది ఎడమా సార్, దూరమా సార్? దగ్గరండి, గడుపు దగ్గర బేరింగ్ బాగుండిద్దండి మనకి. చూడండి ఇదిగోండి, ఈ కొమ్మకి ఆ కొమ్మకి దానికి సపరేట్గా కాసిద్ది. కింద కూడా పడిద్ది, ఇప్పుడు కూడా కింద పడుద్ది. ఓకే. ఇదిగో చూడండి, ఇప్పుడు కూడా కింద నుంచి పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు.